వివరాలకు వెళ్తే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. నేడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి సామాన్యులతో కలిసి ప్రయాణం చేసి అసెంబ్లీకి చేరుకున్నారు. ఎక్కడా ట్రాఫిక్ ఆగకుండా, సైరన్ లేకుండా సామాన్యుల వాహనాల మధ్యలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రయాణించింది. ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వస్తున్నారు అంటే చాలు ఆయన వెళ్లే మార్గాన్ని పోలీసులు ముందే క్లియర్ చేస్తారు. సుమారు పావు గంట ముందు నుంచే ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ ఆపేస్తారు. సుమారు 15 వాహనాలతో ఉన్న కాన్వాయ్ కొంత దూరం వెళ్లే వరకు ఆపేసి ఆ తర్వాత కానీ సాధారణ వాహనాలను అనుమతించారు. అప్పటి వరకు ట్రాఫిక్ లో ప్రజలు వేచి ఉండాల్సిందే. అప్పుడైనా సాఫీగా వెళ్ళొచ్చా అంటే అదే ఉండదు. అప్పటి వరకు వేచి ఉన్న వాహనదారులంతా ఒకేసారి దూసుకురావడంతో మళ్లీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో సీఎం వెళ్లే కంటే ముందే వెళ్లిన తర్వాత వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు అనుభవించాల్సిందే. అయితే సంచలన నిర్ణయాలతో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను కూడా సాధారణ ట్రాఫిక్ లోనే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పోలీస్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో పర్యటించిన ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ తన నియోజకవర్గంపై పగబట్టారన్నారు. ఎమ్మెల్యే హక్కులను హరించి తనను ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా చేశారన్నారు. 3 నెలలు ఉన్నాయి కాబట్టి పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. తప్పకుండా ఆశిస్తాం. పోటీ చేయాలా వద్దా అని, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తాం తప్ప వ్యక్తులుగా నిర్ణయించుకుంటాం. మా పార్టీ దగ్గర అపారమైనటువంటి సమాచారం ఉంటుంది. వ్యక్తుల పట్ల సమగ్రమైన అవగాహన ఉంటుంది కాబట్టి పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటాం. ఈ నియోజకవర్గం మీద పగబట్టి ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయింది. కానీ ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అది కేసీఆర్కే చెల్తే, ఆ పార్టీ కేసీఆర్ కాంగ్రెస్ దగ్గర కూడా వివరించింది. అంటే ఒక్క మాట చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అసదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా, అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా, మా కార్యకర్తల మీద నాయకుల కేసులు పెట్టడమే కాకుండా, మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఇన్వెస్టిగేట్ చేసి విజయం సాధిస్తుండొచ్చు. కానీ ఇవాళ హైదరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మ తెలుసు, ఏం జరిగిందో ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మ తెలుసు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పాలనపై ఆయన విమర్శలు చేశారు. న్యాయపరంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కంటే ఎక్కువగానే తెలంగాణకు వచ్చాయని తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణలో 39 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అమలు కాని హామీలను ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టామని కేంద్రం చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు అవాస్తవాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందన్న దానికి హరీష్ రావు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. మీటర్లు తప్పనిసరిగా పెట్టాలని కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. కేంద్రం తెలంగాణకు లక్షల కోట్లు ఇస్తున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. వచ్చే ఆదాయంలో 30% మాత్రమే ప్రజలకు చేరువవుతుందన్నారు. ఎన్నికలకు ముందు పాపం వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు వేస్తామని చెప్పి అకౌంట్లో వేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆపింది కదా. గాడబ్బన్న ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు అధ్యక్ష. అవి ముందు వేయండి, తర్వాత మీరు వేస్తాన డబ్బులు వేద్దాం. ముందు ఆ డబ్బులు మహేశ్వర్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. ముందు జార్ఖండ్ ఎంపీ గారి దగ్గర ఉన్న 300 కోట్లు బయట తీయద్దా? అవి తీయండి. యాడికి దేనికోసం పెట్టారు అధ్యక్ష? అవి తెలంగాణ పంపుదాం అనుకుంటే అవి ఆగిపోయినట్టున్నాయి అధ్యక్ష. లేకుంటే వీళ్ళకి సర్ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినట్టున్నాయి, కాబట్టి అవి దొరికినాయి అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. మీరు అన్నారు కంక్లూడ్ చేస్తున్నా సార్. అరే ఇంతేం సార్, మా మీద ఏం సార్ మీరు మా మీద పడతారు? అరే మేము 8 మంది ఉన్నాం సార్. థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద హౌస్ సార్. యూ టు లుక్ అట్ us. వేరే వాళ్ళకి ఎంత నిన్న కూడా మాకు క్లారిఫికేషన్ టైం ఇవ్వలేదు అధ్యక్ష. నిన్న కూడా క్లారిఫికేషన్ టైం ఇవ్వలే. ఈ రోజు కూడా ఈ రకంగా మా గొంతులు నొక్కితే ఎట్లా అధ్యక్ష? ఇది కంప్లీట్ అంటే ఎట్లా అధ్యక్ష? చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. హరీష్ రావు గారు మాట్లాడే హెల్త్ మాట్లాడాలా, హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఎడ్యుకేషన్ మాట్లాడాలా, గతంలో నేను ఇచ్చిన ఛార్జ్ షీట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష, తీసుకొచ్చిన చాలా సందర్భాలు అన్ని కూడా క్లారిఫై చేయాలి కదా అధ్యక్ష. మీరు కంప్లీట్ చేయండి. టీవీ కిషన్ గా మళ్ళీ మాట్లాడదాం. మీకు ఆగరైతే చెప్పండి.
టీ బ్రేక్ ఇద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మాకేం పని లేదు అధ్యక్ష. రాత్రి 12 గంటల దాకా కూడా కూర్చోబట్టే మేము మాత్రం ఖచ్చితంగా మీరు చేర్చుకు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. సార్ నేను కంక్లూడ్ చేస్తున్నా సార్. నాకు టైం ఇవ్వాలి కదా సార్. వీళ్ళకి 1.5 అవర్ ఇస్తారు, వీళ్ళకి 1 అవర్ ఇస్తారు, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు సార్. మాకు టైం ఇవ్వకుంటే థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. మీకు సరిపోని సమయం ఇచ్చిన కానివ్వండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువైపోయింది కానివ్వండి. అదే సార్ మేము చెప్పేది ఏం చెప్తున్నాం సార్. మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటారు, 100 రోజులు అంటారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అవి ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాల విద్యార్థినులు రోడ్లపై బైఠాయించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని హాస్టల్ ముందు నిజాం కళాశాల ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. విద్యార్థుల నిరసనల వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో నీటి కొరత సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. తమ సమస్యను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు అనేక సమస్యలు ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కరించకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. తక్షణమే ప్రిన్సిపాల్ తమ దగ్గరకు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించే లేదని తేల్చి చెప్పారు. సంఘటన స్థలానికి వచ్చిన డీసీపీ వెంకటేశ్వర్ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం మొత్తం 402 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో 50 పడకలతో కూడిన ప్రత్యేక వార్డును సిద్ధం చేశామని సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. క్యాజువాలిటీ వార్డు వెనకాల వైపున్న 50 పడకలలో ఐసోలేషన్ వార్డ్, మెటర్నిటీ విభాగం సమీపంలో మహిళల కోసం ప్రత్యేకంగా 20 పడకలతో మరో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామంటున్న సూపరింటెండెంట్ రాజారావుతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు సిట్యుయేషన్ లైవ్. నేను మీ సాయి. మనం ఇప్పుడు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు సార్తో ఉన్నాం. సో ఇప్పుడు స్టేట్ వైజ్, నేషన్ వైజ్ గా కరోనా మళ్ళీ స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. సో వెల్కమ్ టు సిట్యుయేషన్ లైవ్ సార్. సో ఇప్పుడు ఏంటంటే గాంధీ హాస్పిటల్లో కూడా పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారు. కొన్ని బ్లాక్స్ దానికోసం సెపరేట్ గా అక్కడ ఎవరు అలో చేయట్లేదు ఒక రూమరా న్యూస్ అంటే అదే రూమర్ అండి, ఫేక్ న్యూస్ అది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కోవిడ్ కి సంబంధించి ఒక్క పేషెంట్ కూడా లేరు మనకి. కాకపోతే ఈ పాండమిక్ తర్వాత ఈ కోవిడ్ బలహీనపడి ఎండమిక్ గా మారి వారానికి ఒక 2 నుంచి 3 కేసులు వస్తూనే ఉంటాయి. అది ఇప్పుడు కాదు, మన ఈ 3rd వేవ్ అయిపోయిన కాడ నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. దానికోసమని మనం ఐసోలేషన్ వార్డ్స్ అట్లాగే ఉంచాము. సో ఆ వార్డ్స్ లో వేరే పేషెంట్స్ ని పెట్టట్లేదు మనం. సో అట్లా ఐసోలేషన్ వార్డ్స్ ఇదివరకు మనం ఏవైతే తయారు చేసుకున్నామో, మేల్ సైడ్ ఏమో ఒక 30 బెడ్స్ ఉన్నాయి. ఈ గైనకాలజీ అండ్ మన ఆప్షన్స్ సంబంధించి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఒక 20 బెడ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్స్ మనం అట్లనే ఉంచాము. అంతేగాని ఇప్పుడు ఈ JN1 వేరియంట్ కోసం తయారు చేసిన బెడ్స్ కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ కూడా లేరు. యూజువల్ గా వారంలో 1-2 పేషెంట్లు వచ్చాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక పేషెంట్ కూడా గాంధీ హాస్పిటల్లో ఇటువంటి వాటిలో అయితే లేదు. కానీ కేరళ రిపోర్ట్ అయింది, అదే సమయంగా ఇంకా కర్ణాటకలో రిపోర్ట్ అయింది అంటున్నారు. సో ఆ వేరియంట్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది బాడీలో, ఎలాంటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఇప్పుడు అటువంటి కేసులు మన దగ్గర లేవు కానీ, బట్ ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ని బట్టి ఏంటంటే అది ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ అది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మైల్డ్ గానే ఉంది. సో పెద్దగా హాస్పిటలైజేషన్ ఉండటం కానీ, లేకపోతే సెల్ఫ్ లిమిటింగ్ దానంతా అదే తక్కువైపోయేది. కాకపోతే దాని ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉండి ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉండటం వల్ల చాలా మందికి వైడ్ స్ప్రెడ్, చాలా ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకవేళ మన దగ్గరికి, మన తెలంగాణ స్టేట్కి రావటం జరిగితే కనుక ఈ స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే రకంగా మనం చూస్తుంటే ఈ క్రౌడింగ్, ఓవర్ క్రౌడింగ్ కూడా ఎక్కువైపోతుంది. ఆ ఓవర్ క్రౌడింగ్ కానివ్వండి, లేకపోతే రాబోయే ఫెస్టివల్ సీజన్స్ను దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ కొందరు రిస్క్ గ్రూప్ ఉంటారు, అంటే వయసు పెద్దవాళ్ళు, 65 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు కానివ్వండి, చంటి పిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లేకపోతే వేరే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్, ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లేకపోతే క్యాన్సర్ తోటి ఉన్నవాళ్ళు, లేకపోతే ఎందుచేతనన్నా ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడేవాళ్ళు కానీ, స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండి
వీళ్ళు ఆ వైరస్ మైల్డ్ అయినప్పటికీ కూడా వీళ్ళలో అది తీవ్రత ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా భయపడే విషయం కాదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. సో కొన్ని టీవీ ఛానల్స్లో కొన్ని కంట్రీస్ లాక్డౌన్ కూడా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు ఉన్నది. సో ప్రజలు ఓ విధంగా భయప్రాంతంలో గురి అవుతున్నారు. సో వాళ్ళకి మీరు చెప్పే సూచన ఏముంటుంది సార్? అంటే ఇప్పుడు ఇంత కమ్యూనిటీ స్ప్రెడ్ ఉన్న ఈ తరుణంలో లాక్డౌన్ తోటి పెద్ద యూజ్ ఉండదు. కాకపోతే లాక్డౌన్ పెడతారని అట్లయితే మనకేమి అనిపించట్లేదు. లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి కూడా అట్లేం లేదు. సో దాని గురించి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక లాక్డౌన్ పెట్టుకుంటామా లేదా, లేకపోతే దీన్ని డిసీజ్ని స్ప్రెడ్ చేసుకుంటున్నామా లేదా అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఎవరైతే సిమ్టమ్స్ ఉంటాయో, ఇప్పుడు ఈ దగ్గు, జలుబు, తుమ్ములు, ఈ హెడేక్, బాడీ పెయిన్స్ ఇటువంటివి ఉన్నవాళ్ళు, అంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, దీన్ని ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటాము. వీళ్ళు వాళ్ళంతా వాళ్ళు సపరేట్ అయిపోయి మాస్క్ పెట్టుకుంటే వేరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు అలర్ట్ జారీ చేసిన దాంట్లో భాగంగా ఇదే చెప్పారు. ఇట్లా ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసులు కానివ్వండి, లేకపోతే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటాము, సారీ కేసెస్, SARI, ఈ కేసుల్లో ఈ కోవిడ్ టెస్టింగ్ పెంచండి. అందులో ఏమైనా పాజిటివిటీ రేట్ వస్తుందేమో చూడండి. తర్వాత ఎక్విప్మెంట్ వైజ్ కానివ్వండి, ట్రీట్మెంట్ మందుల వైజ్ కానివ్వండి, లేకపోతే టెస్టింగ్ కిట్స్ వైజ్ కానివ్వండి, అన్నీ సరిపడా ఉన్నాయా లేవో చూసుకోండి అన్న ఒక అలర్ట్ వచ్చింది తప్ప ఇప్పుడే కేసులు ఉన్నాయి, పెరుగుతున్నాయి, వార్డులు సిద్ధం చేసుకోండి ఎట్లని కాదు. మన దగ్గర ఆల్రెడీ ఇది కోవిడ్కి సర్వ్ చేస్తుంది కాబట్టి వార్డ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ వార్డ్స్ని మనం అట్లే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనకి ఒక అలర్ట్, అంటే జాగ్రత్తగా ఉండండి, అన్ని ఏదొచ్చినా కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అన్నట్టు ఒక అలర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడే అంతగా కేసులు లేవు కాబట్టి ఇవన్నీ అంటే టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి టెస్ట్ చేసేంత ఇదైతే లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. సో సూపరింటెండెంట్ రాజారావు సార్ ఏం చెప్తున్నారంటే, ప్రజలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, రాకముందుకే మనం అలర్ట్గా ఉండాలి. జస్ట్ ఇది ఒక అలర్టే తప్ప మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సో ప్రజలు ఎప్పటిలాగానే సోషల్ డిస్టెన్సింగ్, కోల్డ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అతి జాగ్రత్త తీసుకొని తానే ఐసోలేట్ అయ్యి సరి అయిన తర్వాతనే కమ్యూనిటీ సోషల్ రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిటీ విజన్. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన బందోబస్తులో పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో పోలీసులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఎల్బీ నగర్ ఏసీపీతో పాటు మరో 2 కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆమె రోడ్డు మార్గంలో హాకింపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు పోచంపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఎగిరిపడటంతో ఈ ఘటన జరిగింది. రామచంద్రపురం BHELలో గల హాకీ గ్రౌండ్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ 25వ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2023-24 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్కు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బెలూన్స్ను ఆకాశానికి విడిచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆక్స్ఫర్డ్ IIT మెడికల్ ఫౌండేషన్ స్కూల్స్ తారానగర్ బ్రాంచ్ వారు ఏర్పాటు చేసిన 25th స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ మీట్ లో భాగంగా రన్నింగ్ రేస్ లో మొదటి 3 స్థానాల్లో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు కార్పొరేటర్ గారు గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు. ప్రతి ఒక్క విద్యార్థికి చదువుతో పాటుగా స్పోర్ట్స్ చాలా ముఖ్యమని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండి చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోపించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేటర్ ఘనంగా శాలువాతో సత్కరించి మెమెంటో ప్రదానం చేశారు. In sports we have learned a lot of skills like ability, timings, and we will practice day by day. We will practice and will get more confident on the sports. And moreover, the greatness of sports is about how to handle the situation in the defeats and in the victory. All students whoever participated in the sports are actively and mentally will be fit. So I request all the Oxford school to take the time for the sports in a month or in a week, at least one day in a week. So today we all participating enthusiastically in the sports. ఏదైతే ఆక్స్ఫర్డ్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీరు
ప్రతినిత్యం శారీరకంగా మరి బాగుండాలి అంటే 100% మనం అందరం కూడా స్పోర్ట్స్లో పాల్గొనాలి. దాంతోపాటు చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండాలి. స్పోర్ట్స్తో పాటు మరి మంచి విధేయతను కూడా నేర్చుకొని ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని మీ అందరినీ బ్లెస్ చేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యానికి మరి నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మునుముందు ఇప్పుడు 1999లో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంతింతై వడ్డింతై అన్నట్టుగా ఎరుకల సామాజిక వర్గం చట్టసభల్లో రాజకీయంగా చాలా వెనుకబడిపోయిందని ఎరుకల నాయకులు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో తెలంగాణ ఎరుకల సమ్మేళనం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల సామాజిక వర్గం నష్టపోయిందని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎరుకలను గుర్తించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఎరుకల నాయకులు కోరారు. ఎస్టీ రిజర్వేషన్ ఉన్న చోట మా ఎరుకలను గుర్తించి మాకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, కాంగ్రెస్ గెలుపులో మా ఎరుకల పాత్ర కూడా ఉందని తెలిపారు. దీంతో పాటు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకల భవన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని ఎరుకల జేఏసీ నాయకులు కోరారు. చట్టసభలలో మాకు ఇలాంటి ప్రాతినిధ్యం ఈనాటి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు కూడా మాకు చట్టసభలలో ఎక్కడ కూడా మాకు అవకాశం లభించలేదు. మాకు ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక అవకాశం గంపెడు ఆశతోని ఉన్నటువంటి మా జాతి ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా కాంగ్రెస్ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నది. సుమారుగా రాష్ట్రంలో ఈ రోజున మేము 7 లక్షల మంది ఉన్నాము. లక్షలాది ఓటర్లు ఉన్నారు మా జాతిలో. మేము కోరేది ఏంటంటే చట్టసభలలో మాకు కూడా అవకాశాలు ఇవ్వండి. ఒక ఎమ్మెల్సీగాను, లేకపోతే ఒక రెండు మూడు కార్పొరేషన్లను, కొన్ని డైరెక్టర్గాను నామినేట్గా పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా ఎక్కడైతే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే సమస్త జాతులని మరి అందరినీ కలుపుకొని పోవాలనో ఆ రకంగా అణగారినటువంటి యొక్క అణచివేయబడినటువంటి మా జాతిని ముందు తీసుకుపోవడానికి మాకు చట్టసభలలో అవకాశం కల్పించాలని, కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులలో అవకాశం కల్పించాలని మేము కోరుతాము. మెదక్ జిల్లా మనోహరాబాద్కి చెందిన మహేష్, అమీర్, రాజు బాల్య స్నేహితులు. ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని మేడ్చల్ డీసీపీ శబరీష్ అన్నారు. చీడిమెట్ల, అల్వాల్, మేడ్చల్, జిన్నారం, శంకరంపేట పోలీస్ స్టేషన్లలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వీరిని అరెస్ట్ చేశారు. ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు తెల్లవారుజామున పేట్ బషీరాబాద్ పోలీసులకు చిక్కారు. వీరిపై ఇప్పటికే 16 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 17 బైకులను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించామని మేడ్చల్ డీసీపీ శబరీష్ తెలిపారు. పట్టుకున్న బైకుల విలువ 8.5 లక్షలు ఉన్నట్టు అన్నారు. మేడ్చల్ డీసీపీ నిందితులు దొంగిలించి మార్కెట్లో అమ్మిన బైక్లను కూడా స్వాధీనం చేసుకుంటామని, దొంగతనాలకు గురైన బైక్లను కొన్న వారిపై కూడా కేసులు పెడతామన్నారు. Detective Inspector Raju, BSI Narsimha and other constables చాలా కష్టపడి ఒక ముగ్గురు ఆటోమొబైల్ యొక్క అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి పేరు వచ్చేసి మన్నే మహేష్ అలియాస్ మహేందర్, షేక్ అమీర్, దెన్ A3 తోగరి రాజు. వీళ్ళు ముగ్గురు కూడా మేదక్ జిల్లా మనోహరాబాద్ మండల్కి సంబంధించిన వాళ్ళు. సో వీరి వద్ద నుంచి మొత్తం ఒక 17 2-వీలర్స్ని రికవర్ చేయడం జరిగింది. మొత్తం వర్త్ కమ్స్ ఇట్స్ అబౌట్ 8.5 lakhs. సో చాలా ఆటోమొబైల్ 2-వీలర్ థెఫ్ట్ జరగడంలో మన పేట్ బషీరాబాద్ పోలీస్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీమ్ under the supervision of ACP Raghunandan, they have put their tremendous effort. Information collect చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, తర్వాత వీళ్ళ లొకేషన్ ట్రాక్ చేయడం, అదంతా చేసి చాలా మంచిగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఐ విల్ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ పుట్ బై దిస్ క్రైమ్ టీమ్. సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ భాగంగా తెలిసింది ఏంటంటే ఈ A1 and A2 వీళ్ళు యాక్చువల్లీ ఇద్దరు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈజీగా మనీని సంపాదించుకోవడానికి ఎక్కడైనా షాపింగ్ మాల్ కానీ బయట పార్క్ చేసిన వెహికల్స్ని వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని స్పేర్ కీస్తో యూజ్ చేసి
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పబ్లిక్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ఫిలిం నగర్ న్యూసెన్స్ ఘటనలో పల్లవి ప్రశాంత్ ప్రధాన కారకుడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో A1గా పల్లవి ప్రశాంత్, A2గా అతని సోదరుడు పరశురాములు సహా మరికొందరిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ కు కారణమైన బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పరేర్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో జూబ్లీ హిల్స్ పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకుని అతడి ఆచూకీపై ఆరా తీస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొల్లూరుకు చెందిన ప్రశాంత్ కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ టీం ని అక్కడకు పంపించి వెతుకుతున్నారు. ఇప్పటికే అతడి అనుచరులను డ్రైవర్ సాయి కిరణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ నేత మాజీ మంత్రి షబీర్ అలీ కోరారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన పార్టీ విజయానికి ముందుండి పనిచేసిన వారిని అభినందించారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుచుకునేందుకు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ వివిధ శాఖల్లోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తుంది. ఇప్పటికే పలువురు IAS, IPSలకు స్థానచలనం కల్పించిన ప్రభుత్వం తాజాగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాస్ స్థానంలో డాక్టర్ రవీంద్ర నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. DHగా పనిచేసిన గడల శ్రీనివాసరావు గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని, కేసీఆర్ తనకు టికెట్ ఇస్తారని చివరి వరకు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేశారు. కానీ గులాబీ అధినేత టికెట్ నిరాకరించడంతో సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో అతడి వైఖరిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కాగా తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ అతడికి స్థాన చలనం కల్పించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన అవుట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసిన యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోవడంతో యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థులు. యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. యూనివర్సిటీలో మల్లేష్ అనే వ్యక్తి వలన ఆత్మహత్య చేసుకున్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతి చెందిన అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రవీణ్ భార్య డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మేము ఇక్కడ 3 డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. 14 రోజు మేము పోయి వీసీతో మాట్లాడినాం. ఎందుకంటే 11 రోజు వినోద్ అన్న అని ఒక హిందీ డిపార్ట్మెంట్లో వాళ్ళ డెత్ అయిపోయింది. సో అడిగినాం మేము ఎందుకు ఇట్లా అయింది సార్ అని. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వర్కర్ తక్కువ ఉన్నారు, దానివల్ల ప్రెషర్ ఎక్కువ ఉంది వర్కర్కి, దానివల్ల ఇట్లా జరుగుతుంది అని అది వచ్చింది న్యూస్. దాని తర్వాత నెక్స్ట్ డే 12కి ఆ రోజుకి అక్కడ అంటే ప్రవీణ్ కుమార్ అని వాళ్ళు డెత్ అయింది. అక్కడ డెత్ అయిన కారణం ఏంటంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అక్కడ. ఎందుకు అయినా అంటే అది సేమ్ కారణం అంటే ఒక ఎక్కువ ప్రెషర్ ఉంది, వాళ్ళు వర్క్ ప్రెషర్ ఉన్నాయి, దానివల్ల అయింది అని అదే వచ్చింది రిపోర్ట్. సో మేము అదే అడుగుతున్నాము. మేము అంటే ముందు తరపు నుంచి మేము అడిగే ఉన్నాము ఇలాంటి ఎందుకు జరుగుతుంది అంటే వర్క్ ఇక్కడ ఎక్కువ ఉంది, వర్కర్ తక్కువ ఉంది. మేము చెప్తా ఉన్నాము ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు కొత్త అంటే వర్కర్కి తీసుకురావాలని చెప్పిన క్లియర్ కట్గా. ఇంకో మా డిమాండ్స్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇంకోటి ఏమేమి ఇన్వెస్టిగేషన్ అవుతుంది అది ఫేర్గా అవ్వాలి. మల్లేష్ అని ఎవరు హరాస్మెంట్ చేసిన వాళ్ళు పర్వీన్ అంటే వాళ్ళు పర్వీన్ అన్నకి ఇంకా వాళ్ళు ఇంకా వర్కర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎంత అంటే వర్క్ ఎక్కువ ఇచ్చానే డబ్బులు తక్కువ ఇలాంటివి జరిగింది చాలా ఉంది ఇక్కడ. సో దానికోసం వాళ్ళకి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ పెట్టినాం. ఇంకోటి ఫ్యామిలీకి జాబ్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం మేము. ఇంకోటి వినోద్ అన్న ఫ్యామిలీలో కొన్ని స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు 3 hours ముందు నుంచి వాళ్ళకి సిమ్టైన్ వచ్చింది హార్ట్ అటాక్ అని. సో ఈ స్టూడెంట్ అప్రోచ్ చేసిన సార్ వాళ్ళకి అంటే హెల్త్ సెంటర్ హాస్పిటల్కి చెప్తున్నారు. వారం రోజుల గ్యాప్లో యూనివర్సిటీలో 2 వర్కర్స్ అండి, ఒకటి వినోద్ అన్న, ఇంకోటి ప్రవీణ్ అన్న శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అలాగే వినోద్ అన్న ఆఫీస్ స్టాఫ్ హిందీ డిపార్ట్మెంట్. సో ఈ 2 డెత్ల గురించి మేము జనాలతో మాట్లాడుతున్నప్పుడు అలాగే ఇంకా గవర్నమెంట్ తెలుసుకుంటున్నప్పుడు తెలిసింది ఏంటంటే శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో కానీ యూనివర్సిటీలో మొత్తం మీద వర్కింగ్ కండిషన్స్ చాలా బ్యాడ్గా ఉంది. ఎక్కడా కూడా వర్కింగ్ కండిషన్స్ ఏవి మంచిగా లేవు. వాళ్ళకి ఒక ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ లేదు, వాళ్ళకి ఒక లైక్ ఆ ప్రాపర్ వర్కింగ్ సిస్టమ్ లేదు. వాళ్ళు వర్క్ ప్లేస్లో చాలా హెరాస్మెంట్ కోల్పోతున్నారు. మేము ఈ విషయాన్ని తీసుకొని అడ్మిన్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ క్లియర్గా లేదు. మేము ఆల్రెడీ 4-5 రోజుల నుంచి వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం, మా డిమాండ్స్ చెప్తున్నాం, వాళ్ళు వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు ఈ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది.
మా డిమాండ్స్ మాకు క్లియర్గా ఉన్నాయి. మెయిన్ డిమాండ్ ఒకటి, ప్రవీణ్ అన్న వర్క్ ప్లేస్లోనే సూసైడ్ చేసుకున్నారు. దాని మీద మాకు ఫెయిర్ అండ్ ప్రాపర్ ఎంక్వైరీ కావాలి. అలాగే ఆ ఎంక్వైరీ జరగాలంటే అక్యూజ్డ్. హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి విచారణలో భాగంగా కోర్టుకు వచ్చారు. మాజీ మంత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న 6 నిందితులను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసుపై విచారణ చేసిన సిబిఐ కోర్టు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతుండటంతో చలి విపరీతంగా పెరుగుతుంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. తెలంగాణలో రాగల 2-3 రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మంచు కురుస్తుండటంతో చలికి భయపడి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచు కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో నిన్న అత్యల్పంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ చలి వణికిస్తుంది. దీనికి తోడుగా వీస్తున్న చలిగాలులు మరింత కంగారెత్తిస్తున్నాయి. నగరంలో నిన్న 17.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.